హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనుషుల్లో మానవత్వం కరువైపోతుందని చెప్పడానికి నేను ఈరోజు చెప్పబోయే స్టోరీనే బిగ్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల్లో బిజీగా ఉండడం తప్పులేదు, కానీ అవతల వాళ్ళకి మనం ఎలాంటి ప్రాబ్లం మీకు అన్నట్లు బతకడంలో తప్పులేదు. కానీ మన పక్కన ఒకరు శవమై పడుతున్నా కూడా మనం పట్టించుకోనంత బిజీగా ఉన్నామంటే మన దేశం ఎటువైపు వెళ్తుంది, లేదంటే మనుషుల్లో మానవత్వం కరువైపోతుంది అనడానికే ఈ స్టోరీ ఒక నిర్వచనం అనమాట. ఈరోజు మార్నింగ్ 6:30 to 7 మధ్యలో 14 నుండి 16 ఏళ్ళ అబ్బాయి రోడ్ క్రాస్ చేస్తుంటే ఫోర్స్గా వచ్చిన ఒక పికప్ వ్యాన్ అంటూ అబ్బాయిని గుద్దడం జరిగింది. ఆ అబ్బాయి కొంత దూరంలో పడడం జరిగింది. ఆ అబ్బాయి రక్తపు మరకల్లో కొట్టుమిట్టాడుతున్న మనుషులు పట్టించుకోకన్నట్ల ఆ పికప్ వ్యాన్లో నుండి పడిన ఫిషెస్ని పట్టుకోవడంలో, బ్యాగులో ఫిల్ చేసుకోవడంలో బిజీ ఉన్నారనమాట. ఆ సమయస్ఫూర్తిలో అబ్బాయిని ఏమైనా హాస్పిటల్కి ఏమైనా తరలించింటే అబ్బాయి బతికుండేవాడు. తల్లిదండ్రులకు ఒక కడుపు కోత లేకున్నట్లే వెళ్ళేదనమాట. అబ్బాయి చనిపోయాడని పోలీసులు డిక్లేర్ చేసి తల్లిదండ్రులు వచ్చి గోలుమని ఏడుస్తున్న పక్కన వాళ్ళు చెల్లించుకోనంత బిజీగా ఫిషెస్ని బ్యాగుల్లో నింపడంలో బిజీ అయిపోయారు. నిజంగా ఈ విషయం చెప్పడానికి నాకు షేమ్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనలో మానవత్వం కరువైపోయిందా, లేదంటే మనం ఆ స్టేజ్లో లేమని ఫీల్ అవుతున్నామో అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం స్పందించకపోతే మనం ఒకరోజు కాకుండా మనలో మన చుట్టాల్లో, లేదంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఆ బాధ, ఆ పెయిన్ అనేది ఎవరికి తెలియదు అనమాట. నిజంగా చెప్తున్నాను, ఈ స్టోరీ చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది. మన దేశం ఎక్కడో ఉంది అని ఆలోచిస్తుంటే ఇలా పాతాళానికి మనుషుల్లో మానవత్వం కరువైపోతుంది అనడానికి చాలా బాధగా అనిపిస్తుంది. ఈ వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నేను చెప్పిన విషయం మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి. బాయ్, మరి టేక్ కేర్ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే.